ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. స్టార్ మాలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో నయా సీజన్ బిగ్ బాస్ హౌస్లో ఆట మంచి రంజుగా సాగుతుంది. ఇక ముఖ్యంగా కిరాక్సిత చీఫ్ అయిన కాంతార టీంలోకి పృథ్వీ సోనియా మినహా అందరూ వెళ్ళిపోయారు. అటు నిఖిల్ శక్తి టీంలోకి కేవలం పృథ్వీ సోనియాలే వచ్చారు. దీంతో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చి నిఖిల్ టీంలోకి యష్మి మణికంఠలను కూడా పంపించి బ్యాలెన్స్ చేశాడు. అయితే ఆ తర్వాత హౌస్లో 3 టాస్కులు జరిగాయి. ముందుగా నిఖిల్ సీత టీంలకి బిగ్ బాస్ బాల్ టవర్ అనే టాస్క్ పెట్టాడు. ఇందులో సీత టీం విజయం సాధించింది. దీంతో ప్రైజ్ మనీలో మరో ₹1,00,000 యాడ్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత మహాతల్లి అనే టాస్క్లో 2 టీంలు గట్టిగానే పోటీ పడ్డాయి, కానీ ఎవరు విజయం సాధించలేదు. అనంతరం బెలూన్ ర్యాడ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో నిఖిల్ క్లాన్ తరపున పృథ్వీ, సీత క్లాన్ తరపున నబిల్ పోటీ పడ్డారు. ఇందులో పృథ్వీ గెలవడంతో నిఖిల్ టీం విజయం సాధించింది. ఇలా జరిగిన 3 టాస్కుల్లో చెరొకటి గెలిచి 2 క్లాన్లు నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నాయి. అయితే మొదటి టాస్క్ ఓడిపోవడంతో నిఖిల్ను తన క్లాన్ నుంచి ఒక సభ్యుడిని తీసేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఆలోచించుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టారు. అయితే ఇది కేవలం తర్వాత టాస్క్ వరకే కాదు, ఈ వారం మొత్తం మణికంఠ నిఖిల్ క్లాన్కి దూరంగా ఉండాలి. అలానే హౌస్లో ఏ టాస్క్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు. ఇలా మొత్తానికి అందరూ కూడబలుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. ముఖ్యంగా యష్మి, పృథ్వీ అస్తమానం మణికంఠ ఫిజికల్గా వీక్ అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చెప్పి టాస్కుల నుంచి మణికంఠను కూర్చోబెట్టారు. అసలే ఈ వారం నామినేషన్లో మణికంఠ ఉన్నాడు. మరి టాస్కులు ఆడకుండా పక్కన కూర్చోబెట్టడం వల్ల మణికంఠ దెబ్బపడే అవకాశం ఉంది. కానీ మనోడు దీన్ని కూడా ఏదో ఒక ఎమోషనల్ టర్న్ తిప్పేసి ఫుటేజ్ కోసం కష్టపడుతున్నాడు అనుకోండి, అది వేరే విషయం. మరి చూడాలి మణికంఠ ఈ వారం సేవ్ అవుతాడో లేదో. ఇక ఈ వారం మొత్తం 6 సభ్యులు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఇప్పటివరకు సోనియా అట్టడుగు స్థానంలో ఉంది. మరి హౌస్లో మణికంఠని పక్కన పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.